నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నేను ప్రదీప్. సర్కారు మందుబాబులకు శుభవార్త చెప్పింది. దసరా పండుగ సందర్భంగా దసరా పండుగ కన్నా ముందు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏదంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 11 నుంచి కొత్త మద్యం పాలసీ వస్తోంది. దీనికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అటు దరఖాస్తులు కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. దీనికి సంబంధించి అక్టోబర్ 12 కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. దీంతో ఏపీలో మొత్తం 3736 రీటైల్ మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. అలాగే దీనికి రాష్ట్ర ఖజానాకు 5500 కోట్ల భారీ ఆదాయం సమకూర్చే పనిలో పడింది. తెలంగాణ తరహాలోనే ప్రైవేటు లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ చూసుకుంటే గవర్నమెంటే మద్యం దుకాణాలను నడిపింది. దీనిపైన విమర్శలు కూడా ఎదుర్కొంది. నాణ్యం లేని మద్యం ధరలు పెంచి ప్రజలకు ఇబ్బంది పెడుతుందని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బాగా విమర్శించింది. మేము వస్తే మద్యం ధరలను తగ్గిస్తామని 99 రూపాయలకే క్వార్టర్ మద్యం నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెప్పింది. దీన్ని ప్రజలంతా ఒక విధంగా బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు. అనూహ్యంగా కూటమి గెలిచింది. ఇప్పుడు మద్యం దుకాణాలు గవర్నమెంట్ నడిపేవి అప్పుడు జగన్ హయాంలో, ఇప్పుడు రీటైల్ గా అంటే టెండర్ల ద్వారా ఎవరైతే దాన్ని నడపాలనుకుంటున్నారో, ఎవరైనా మద్యం దుకాణాలు దక్కించుకోవాలనుకుంటున్నారు వారు టెండర్లో పాల్గొనవచ్చు. టెండర్లలో పాల్గొన్న తర్వాత ఏ దుకాణాలకు ఎక్కువ వచ్చా అక్కడ నుంచి లక్కీ డ్రా ద్వారా ఆ లక్కీ డ్రాలో ఎవరైతే వస్తారో టోకెన్ నెంబర్స్ ప్రకారం ఆ టోకెన్ నెంబర్లో ఎవరైతే వస్తారో అది వాళ్ళకు కేటాయిస్తారు. దీనికి సంబంధించి లైసెన్స్ ఫీజులు అయితే ఒక్కొక్క లైసెన్స్ పొందాలంటే మొత్తం 55 లక్షల నుంచి 85 లక్షల వరకు అంటే జనాభా ప్రాతిపదికన ఇవి ఉంటాయి. దీనికి సంబంధించి మొదటి రోజే 2200 పైగా నోటిఫికేషన్లు రాగా గత 2 రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2800కు పైగా మద్యం దుకాణాలకు నోటిఫికేషన్స్ దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 9 వరకు మొత్తం అధికారులు చెప్తున్నారు 60 కోట్ల వరకు వచ్చిందని. ఇదైతే ఇక్కడ ఉన్నది డీటెయిల్స్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అక్టోబర్ 11 నుంచి 3736 రిటైల్ షాపులకు దరఖాస్తులు ముగిస్తుంది అక్టోబర్ 11న. అక్టోబర్ 12న కొత్త మద్యం దుకాణాలు తెచ్చుకుంటే అంటే అక్టోబర్ 13న దసరా పండుగ ఉండడంతో అక్టోబర్ 12 నుంచే మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం ఒకంత ఉత్సాహంగానే ఉంది. దీనిపైన కూడా దీని నుంచి భారీగా ఆదాయంగా సమకూర్చుకోవాలని చూస్తోంది. మొత్తం 5500 కోట్లు దీని నుంచి ఆదాయంగా ఏదైతే మనం దరఖాస్తులు అప్లై చేస్తారో మద్యం దుకాణాలకు, ఆ మద్యం దుకాణం వాళ్ళు కొంత రుసుము చెల్లించాల్సి వస్తుంది. అది నాన్ రీఫండబుల్, అంటే రీఫండబుల్ కాదు. అది మొత్తం ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది. అదే ఆ అమౌంట్ మొత్తం 5500 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.